నమస్కారం. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ విమల. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంస్కృతి. మనిషి జీవితంలో సంస్కృతి అనేది అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అసలు సంస్కృతి అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఇటువంటి విషయాలని సామాజిక విశ్లేషకులు, ప్రగతిశీల ఐక్యతా కేంద్ర కన్వీనర్ అయినటువంటి బొజ్జభిక్షమయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్, సంస్కృతి అంటే ఏంటి మీ మాటలో వినాలనుకుంటున్నాం. చాలా సంతోషం అమ్మా. మంచి విషయం, మంచి టాపిక్ కూడా మీరు ఎంచుకున్నారు. సంస్కృతి అనేది ఒక సమాజం యొక్క లేదా ఆ సమాజంలోని ప్రజల యొక్క జీవన విధానాన్ని తెలియజేసేది. సంస్కృతి అనే పదం కొంచెం ఉన్నప్పటికీ ప్రతి మనిషి తన నిత్య జీవితంలో లేక తన జీవిత కాలంలో ఆచరించేటువంటి సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు, ఆహారం, వేసుకునేటువంటి డ్రెస్, భాష, వేషం తదితర అనేక విషయాలు సంస్కృతిగా మనం భావించవచ్చు. ఇంకా సులభంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు, ఏ సమాజంలో ఏ విధంగా ఆలోచించాడు, అలాగే ఏ సమాజంలో ఏ విధంగా జీవించాడు, అలాగే ఏ సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా ఆలోచించాడు, ఏ విధంగా జీవించాడు, విధంగా ప్రవర్తించాడు అనే దాన్ని మనం సంస్కృతి అనొచ్చు. నేను సమాజం అంటున్నాను కదా. సమాజం అంటే ఏమిటి అన్నప్పుడు మానవ సమాజ పరిణామ క్రమంలో మొత్తం సమాజాన్ని మనం పరిశీలించినప్పుడు ఆదిమ సమాజం, ఆనాడు మనిషికి బట్టలు లేవు, జంతువులోక జంతువు. ఆ తర్వాత బానిస సమాజం, మనిషి పశువుగా మనుషులోని ఒక బలవంతమైనటువంటి వాడికి బలహీనుడిగా మారిపోయిన పరిస్థితి. ఆ ఆటవిక జీవితంలో చెట్ల బెరళ్ళు గాని ఆకులు గాని అతన్ని శరీరాన్ని కప్పి ఉంచుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఇండ్లు లేవు, మనలాగా వండుకొని తినేదేమీ లేదు. ఆ తర్వాత రాచరిక వ్యవస్థ వచ్చింది. అలాగే ఫ్యూడల్ వ్యవస్థ అంటే వ్యవసాయక పరిస్థితి, భూస్వామ్య వ్యవస్థ, ఆ తర్వాత పెట్టుబడిదారి వ్యవస్థ, ఆ తర్వాత సామ్రాజ్యవాద వ్యవస్థ. ఇప్పుడు ఇలా వ్యవస్థలు మారుతూ ఉన్నాయి. అందుకని సంస్కృతి కూడా మనిషికి సంబంధించింది కాబట్టి మీరు చెప్పినట్టుగా ఆయా వ్యవస్థలో మనిషి ఏ విధంగా ఆలోచించాడు, ఆయా వ్యవస్థలో మనిషి ఏ విధంగా జీవించాడు, అలాగే ఆయా వ్యవస్థలో ఏ విధంగా ఆలోచించాడు, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా ప్రవర్తించాడు అనే దాన్ని బట్టి ఆయా వ్యవస్థలోని సంస్కృతిని మనం చూడొచ్చు, అంచనా వేయొచ్చు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, మాతో మాట్లాడినందుకు. ఇదండి మన యూట్యూబ్ ఛానల్లో ఇంకా చక్కటి విషయాల గురించి మంచి మాటలు తెలుసుకోవడం కోసం మరి మీకేమైనా టాపిక్స్ కావాలన్నా మమ్మల్ని మీరు కామెంట్ బాక్స్ లో మీరు పెట్టొచ్చు. ఈ వీడియోస్ మాకు కావాలి, ఈ టాపిక్ మీద మాట్లాడాలి, అట్లాంటి విషయాలు ఏమైనా ఉన్నా మీరు మాతో పంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మా బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.